గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 22వ శ్లోకం. యదృశ్చాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో అంటే అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడును అయినవాడు సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచు ఉన్నను వాటి బంధములలో చిక్కుపడడు. అసలు మనం ఏడవడానికి, నవ్వడానికి, ఇష్టపడటానికి, ద్వేషించడానికి కారణం ఏంటంటే ఈ బంధాలే. మనకి నచ్చిన వాళ్ళు మనకు ఆనందం కలిగిస్తారు, మనల్ని నవ్విస్తారు. మనకు నచ్చనివి, మనకు నచ్చని వాళ్ళు మనకి దుఃఖాన్ని కలిగిస్తారు లేదా మనం నేడిపిస్తారు. మనకు దుఃఖాన్ని కలిగించిన వాళ్ళు, వేధించిన వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి, ఆ విషయం తెలిసినప్పుడు మనం నవ్వుతాం. ఎందుకంటే మనకు రాగ ద్వేషాలు అదుపులో లేవు, ఉండవు కాబట్టి. సరే, ఇలాంటివన్నీ ఈ మానసిక అవస్థలు అయితేనేమిటి, మనం చేత్తో చేసి ఈ ఆచరణలు అయితేనేమిటి, ఈ విధమైన మానసిక అవస్థతో చేయడం వలన బంధనములకు కారణమవుతుంది. కర్మ బంధముల్లో చిక్కుపడిపోతాం. పాపాలు పుణ్యాలు రెండు తగిలించుకుంటాం. రెండు చేతులకి రెండు హ్యాండ్ బ్యాగులు. దాంట్లో కూడా ఖర్చు పెట్టడం కోసం, లేదంటే ఫుల్ఫిల్ చేయడం కోసం మరలా పుట్టాల్సి ఉంటుంది. అవి రెండు వదిలించుకున్నాం. హ్యాండ్ బ్యాగులు వద్దు, ఆ హ్యాండ్ బ్యాగులో ఏమి మనం వేసుకోను వద్దు, తగిలించుకోను వద్దు. మనది ఏదో మనం చేసుకుంటూ పోదాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు యోగులు. అంటే ఉదాహరణకు చెప్తున్నాను తేలిగ్గా అర్థం అవడం కోసం. రెండు భుజాలకి రెండు హ్యాండ్ బ్యాగులు, రెండు సంచులు తగిలించుకున్న వాళ్ళు సంచులు నింపుకోవడానికి, లేదంటే సంచులు ఖాళీ చేసుకోవడానికి పుడుతూ ఉండాలి, పోతూ ఉండాలి, తప్పదు. మాకు ఈ సంచులే వద్దు అని ఎవరు వదిలేసి రెండు భుజాలు ఖాళీగా ఉంచుకుంటారు. ఏదో వారి ఆచరణ ధర్మబద్ధంగా చేసుకుంటూ పోతారు. వాళ్ళకి ఆ బ్యాగులు ఉండవు, నిండే పని ఉండదు, ఖాళీ అయ్యే పని ఉండదు, బంధనాలే ఉండవు, అనుభవించడాలే ఉండవు. మీకు తేలిగ్గా బాగా ఈ ఉదాహరణ అర్థమైంది అనుకుంటున్నా. సరే, పరమాత్మ ఈ కర్మబంధనములు లేకుండా పోవడానికి ఏం చెప్తున్నారు? తాను కోరకుండగానే లభించిన పదార్థములతో ఏదైనా సరే మన ధర్మం మనం చేయాలి. ఇది నాకు కావాలని ఎక్స్పెక్టేషన్ ఉంటే, అది జరగకపోతే, ఫెయిల్ అయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విరక్తి చెందుతున్నారు. నాకు జీవితమే వ్యర్థము, ఎందుకు పుట్టానో, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అని దేవుడిని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు? వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళ జీవితం లేదు. వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, ఆశించారు, ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకున్నారు, ఆ విధంగా లేదు. కాబట్టి దేవుడిని క్వశ్చన్ చేస్తారు, అసలు నన్ను ఎందుకు పుట్టించావు? ఆయన పుట్టించాడా? నీ రుణాలు బంధాలకి పాపపుణ్య కర్మలు అనుభవించడానికి అనుగుణంగా నువ్వే పుట్టావు, అంతేనా? ఆ విషయం వీళ్ళకి తెలియదు. అలా కాకుండా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నీ ధర్మం నువ్వు చేసుకుంటూ పోయావు. ఆయుచితంగా లభించింది, ప్రాప్తించింది ఏదో భగవత్ ప్రసాదంగా నీవు తీసుకుని ఒక పద్ధతి అలవాటు చేసుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? పాపపుణ్యాల గురించి విచారమే ఉండదు. అలాంటి వాళ్ళకి అసలు బరువు లేనప్పుడు రెండు భుజాల మీద ఇంకా వాటిని ఖర్చు పెట్టాలి, ఈ ఆలోచన ఎందుకు ఉంటుంది? అనుభవించాలి, ఇలాంటి ఆలోచనలు ఉండవు కదా. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అలాగే అసూయ లేనివాడు హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు. అసూయ ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? మనకి లేనిది ఇంకొకరికి ఉంటే అసూయ. మనం ఎక్కడే ఉన్నాము, ప్రారంభం చేసి వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోయారు, 4 అంతస్తులు కట్టారు, మనకు అసూయ కలుగుతుంది ఆటోమేటిక్గా. మనకంటే ఎవరైనా అందంగా ఉన్నారు, మనకంటే ఇంకెవరైనా అద్భుతంగా రాణిస్తున్నారు, మనం చేయలేని పని ఇంకెవరైనా చేశారు. అసలు అక్కడే సక్సెస్ ఫెయిల్యూర్లు ఉంటాయండి, బాగా గమనించుకోండి. మనం చేయలేని పని ఇంకెవరైనా చేస్తే, మనకంటే అద్భుతంగా ఎవరైనా రాణిస్తుంటే అది ఒక ప్రేరణగా తీసుకొని మనం కూడా వీళ్ళు ఏ విధమైన పద్ధతులు పాటిస్తూ పెడుతున్నారు, అవి కానీ మంచి పద్ధతులు అయ్యి ఉంటే మనం కూడా పట్టుదలగా ఆ విధంగా కృషి చేసి మనము సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయాలి. మనకంటే గొప్పగా ఉన్న వాళ్ళ నుంచి మనం ఒక ప్రేరణ పొందాలి, నేర్చుకోవాలి, మనం కూడా కష్టపడాలి ఆ విధంగా. ఇప్పుడు ఊరికే డబ్బులు దోచుకొచ్చి గొప్పవాడైపోతే అది ఆ పాపం వాళ్ళకే ఉంటుంది. ఆ పద్ధతులు ఎవరో పాటించకూడదు, అవి సర్వదా వర్జితములు అలాంటి ఆచరణలు. అలా కాకుండా ఎవరైనా కష్టపడి తెలివిగా చక్కగా సక్సెస్ అవుతారు, లేదంటే చక్కగా ఉంటారు, చక్కగా పనులు చేస్తారు, దాన్ని చూసి అసూయ పట్టడం ఎందుకండి? మనం కూడా ఆ విధంగా మంచి తీసుకుని నేర్చుకోవచ్చుగా, మనము అలా కష్టపడవచ్చుగా, మనం అలా ఉండడానికి ప్రయత్నించవచ్చుగా. ఇక్కడే అసూయ పడ్డామా మన జీవితంలో మనం సాధించేది లేదు. అసూయ వలన మన మనస్సు హృదయం కాలిపోతూ ఉంటుంది.
నేర్చుకున్నామా బాగుపడతాం. ఆలోచించండి మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో. కాబట్టి సర్వదా అసూయ లేనివాడు, అసూయ ఉండకూడదు అని చెప్తున్నాడు పరమాత్మ. దానికి తోడుగానే హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడును. హర్ష శోకాలు అంటే రాగద్వేషములు, ఆనందము దుఃఖము, నేను నాది, అది ఎవరిదో అవతలిది, పరాయిది, శత్రువు. ఈ ద్వంద్వాల వలన ఏమవుతుందంటే ఆనందం కలిగినట్టే ఉంటుంది, కాసేపటికి బాధ కలుగుతుంది. తీవ్రమైన దుఃఖం వచ్చినట్లే ఉంటుంది, కొన్నాళ్ళకి ఆ దుఃఖం తగ్గి మళ్ళీ ఆనందము కలుగుతుంది అనమాట. వీటి వలన హృదయం ఊగిసలాడుతుంది, మనసు ఊగిసలాడుతుంది, స్థిరంగా నిలబడలేదు, బుద్ధి స్థిరంగా పనిచేయదు. సూక్ష్మ బుద్ధి అనేది ఒకటి ఉంటుంది మనకి. మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఇంద్రియాలు, ఈ లోపల సూక్ష్మమైన బుద్ధి ఉంటుందన్నమాట. అది యాక్టివ్గా ఉండి పనిచేయాలంటే హర్ష శోకాది ద్వంద్వాలకు ఎవరైతే అతీతంగా ఉంటారో అలాంటి గొప్పవారికి అలాంటి సూక్ష్మ బుద్ధి, సంకల్ప శక్తి అధికంగా ఉంటుంది. అలాంటి మహాత్ములు ఏదన్నా నీకు ఇలా అవుతుంది అని ఆశీర్వదిస్తే వెంటనే అయిపోతుంది. ఎందుకు? వాళ్ళకి అంత గొప్ప తపశక్తి, సంకల్పశక్తి, సూక్ష్మమైన గ్రాహ్యమైన బుద్ధి ఉంది. ఆలోచించండి, అది ఉండాలంటే, ఆ బుద్ధి ఉండి స్టిమ్యులేట్ అయి ఉండి అది పనిచేయాలంటే హర్ష శోకాది ద్వంద్వాలకు దూరంగా ఉండాలి. ఆ తరువాత సిద్ధియందు అసిద్ధియందును సమబుద్ధి కలిగి ఉండువాడు. కలగడము కలగకపోవడము, ప్రాప్తించడము ప్రాప్తించకపోవడము, సిద్ధి అసిద్ధి అంటే అది. ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా పట్టించుకోకుండా జరిగేది జరగనివిలే మన పని మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఫలితము పరమాత్మది, ఆయన ఏం చేయదలుచుకున్నాడు. ఈ విధమైన భగవద్భావనతోటి నిమిత్త మాత్రుడై ఉండి తన కర్తవ్యం తాను ఆచరించడం. ఈ విధమైన గుణాలు ఎవరికైతే ఉంటాయో అతడికి పేరు కర్మయోగి. కర్మయోగి అంటే అలాంటి లక్షణాలు ఉండి, అలాంటి ఆచరణలు, అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. అలాంటి కర్మయోగి కర్మలు ఆచరించుచూ ఉన్నను పనులన్నీ చేస్తున్నా సరే సంగం ఉండదు కాబట్టి వాటి బంధములలో చిక్కుపడడు. అర్థమవుతుంది కదా? కర్మలన్నీ చేసినా కూడా మానసికంగా వైరాగ్యవంతుడై ఉన్నాడు. హర్షశోకాది వికారములు లేవు. సిద్ధి అసిద్ధుల ఎడ స్వభావంతో ఉన్నాడు. రాగద్వేషాది వికారములు లేవు. పైగా అప్రయత్నంగా ఏదైతే లభిస్తుందో అదే భగవత్ప్రసాదంలా భావించి, భగవదాజ్ఞలా భావించి దాన్ని తీసుకుని అనుభవిస్తున్నాడే కానీ నాకు ఇది కావాలనే వెంపర్లాడలేదు, అది దక్కలేదనే బాధ లేదు, ఇంకొకరికి దక్కింది వాళ్ళు బాగున్నారనే అసూయ లేదు. ఈ విధమైన స్వభావము లక్షణాలు ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సాధన చేయాలి. దీనికి ఆధ్యాత్మిక సాధన అని పేరు. పొందే సిద్ధి ఇది. ఇలాంటి స్వభావం ఉండడమే సిద్ధి పొందడము అంటే. ఇప్పుడు దురదృష్టవశాత్తు మాకు సిద్ధులు ఉన్నాయి, చేతుల్లో నుండి ఏవో బూడిదలు తీస్తాము, చేతుల నుండి ఏదో వస్తువులు తీస్తామని గారడీ విద్యలు చేసి చూపించి, ఇంకా ఒక క్షుద్రమైన స్థాయికి దిగిపోయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చెప్పులు తిప్పి చూపించి, ఏవో చిన్న చిన్న పిచ్చి పిచ్చి ఈ పైశాచిక కృత్యాల నుండి వచ్చే సిద్ధులు అనమాట. అవి చూపించి మేము సిద్ధులమే అని చెప్పుకుంటారు. అసలైన సిద్ధి అంటే ఈ విధమైన బుద్ధిని అలవరచుకోవడము, ఈ విధమైన జీవన ప్రమాణాలతో సనాతన ధర్మం ఎలాగా విలువలు నేర్పిందో ఇలాంటి విలువలతో జీవించడము. ఈ విధంగా ఎవరైతే కర్మలు ఆచరిస్తారో వాళ్ళకే కర్మయోగి అని పేరు. అసలైన సిద్ధి ఇలాంటి కర్మలు ఆచరించగలగడమే. ఇలాంటి వాళ్ళకి పాపపుణ్యాలు బంధాలు ఇవేమీ ఉండవు, కర్మబంధాలు. ఇలాంటి వాళ్ళు జీవించి ఉండగానే జీవన్ముక్తులై ఉంటారు. ఇది పరమాత్మ మనకు గీతలో బోధిస్తూ ఉన్నాడు. మనం అర్థం చేసుకుంటే మనకి జీవన ప్రయాణం సవ్యంగా చక్కగా సాగుతుంది. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.